దరిచేరిన ప్రాణులు 5వ భాగం. 4వ భాగంలో నిర్మల నర్సింగ్ హోంలో జరిగే అవకతవకలు తెలుసుకొని నిర్ఘాంతపోతుంది. ఇక కాంతి సహాయంతో అనాథాశ్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది. కథ కొనసాగుతుంది. కాంతికి పెళ్లి కుదిరిందని తెలుసుకుంటుంది. శ్రీమతి చటర్జీ నోరు తెరుచుకొని చూస్తున్నది. విశ్వ శాంతికి వెలుగుబాట హిందూ ధర్మం. మానవజాతి శాంతి సామరస్యాలతో ఎలా జీవించాలో హిందూ ధర్మం ప్రచారం చేసింది. అటువంటి హిందూ ధర్మం స్త్రీని నీచంగా చూస్తుందా? చూడదు, ముమ్మాటికి చూడదు. అయితే శతాబ్దాల తరబడిగా తనలో ప్రవేశించిన దోషాలను హిందూ ధర్మం తొలగించుకొని స్వచ్ఛ ధవళ కాంతులతో ప్రకాశించవలసి ఉన్నది. ఉద్రేకంతో జవాబిచ్చింది నిర్మల. ఆమె వాగ్దాటికి రతన్బాయి నివ్వెరబోయింది. చటర్జీ సతి నిర్మల ఈ విధంగా జవాబు ఇవ్వగలదని ఊహించలేదు. క్షమించాలి, నేను కంటితో చూసిన 1-2 దృశ్యాలనే ఆధారంగా తీసుకుని మాట్లాడాను. కానీ మీ మతాన్ని గురించి నేను ఎక్కువ చదువుకోలేదు. నిర్మలాదేవి, జాతి పతనానికి మీరన్నట్లు అనేక కారణాలుంటాయి. జాతిలో చేవ చావకపోతే తిరిగి శక్తిని పుంజుకుంటుంది అంటూ సర్దుకుని లేచింది. చేతులు కలుపుకుని ఇద్దరూ బయటకొచ్చారు. కారు ఎక్కుతూ ఉండగా రాణి గోవిందమ్మ ఎదురుగా వచ్చింది. చటర్జీ సతి తొందర పని ఉన్నదంటూ వెళ్ళింది. నిర్మల రాణి గోవిందమ్మతో తిరిగి లోపలికి వెళ్ళింది. నేను వచ్చే వరకు ఉండండి, మనం అట్లా చార్మినార్ వైపు వెళ్దాం అని నిర్మల నొప్పించి నిలిపింది రాణిగారు. కొబ్బరికాయలు పూలు దేవికి సమర్పించి రతన్బాయి ఇచ్చిన టీ తీసుకుంది. 15 గంటలో ఇద్దరూ బయలుదేరారు. కారు సిమెంట్ రోడ్డు మీద తూనీగ మాదిరిగా దూసుకుపోతోంది. ముందు సీట్లో ఆడనౌకరు పాందాన్ ఒడిలో పెట్టుకొని కూర్చుంది. ఇదేనమ్మా చార్మినార్. నిర్మల, నువ్వెప్పుడూ ఇక్కడికి రాలేదు కదూ. మతం కోసం త్యాగం చేసిన వారికి మహమ్మదీయులలో మషహాద్ అంటే గోరీ కట్టే ఆచారం ఉంది. 8వ ఇమాం స్మృతి చిహ్నంగా షియాలు చార్మినార్ కట్టారు. దానికి 4 పక్కల 4 బజార్లు. ఒకటి ఉత్తరపు దిశన ఉన్న గుల్జార్ హౌస్, దానికి దగ్గరగా ఉన్నదే మచిలీ కమాన్, అది మచిలీ బందర్ వెళ్లే దారి. దక్షిణంగా ఫలక్నుమా, తూర్పు పడమరల బజార్లు అటు ఇటు ఉన్నాయి. రాణి గోవిందమ్మ చెయ్యి జాపి బజార్ వైపు చూపించింది. ఫలక్నుమా అన్నారే, అదెక్కడా? నాకు ఈ పేర్లన్నీ కొత్తగా ఉన్నాయి. అదా వెనుకటి నిజాం జౌలుద్దాలా గారి అల్లుడు నికారుల్ ఉమ్రా తను స్వయంగా ఉండటానికి ఇంద్రభవనం లాంటి భవనాన్ని నిర్మించుకున్నాడు. ఉస్మాన్ అలీ ఖాన్ తండ్రి మహబూబ్ అలీ ఖాన్ దానిని కొన్నాడు. కానీ నివాస గృహంగా చేసుకోలేకపోయాడు. ఆయనకు ఆ భవనంలో దయ్యాలున్నాయన్న అనుమానం కలిగింది. సరూర్ నగర్లో ఒక మహల్ కట్టించుకున్నాడు. కానీ గృహప్రవేశ సమయంలో తొండ ఒకటి అడ్డంగా వచ్చిందట. అందుకని ఆయన చార్మినార్ దగ్గరున్న చౌమహల్లాలోనే ఉండిపోవలసి వచ్చింది. అనుమానం పెనుభూతం లాంటిది. తరువాత నిజాం గారు 2 లక్షలు పెట్టి కింగ్ కోటి కొన్నారు. మీతో కారులో ఇంత దూరం రావటం వల్ల చారిత్రకమైన ఈ ప్రదేశాలను, ఈ కట్టడాలను చూడగలిగాను. గోషామహల్ ఎక్కడుంది? నగరానికి దక్షిణంగా మైలు దూరాన నిర్మించబడింది. ఇంతకాలం అది జనానా స్త్రీలకు విలాసగృహంగా ఉపయోగపడుతూ ఉండేది. మల్ల యుద్ధము, ఆటల పోటీలు మొదలైన ప్రదర్శనలను గోషా స్త్రీలు ఈ మహల్ నుండే చూసేవారు. గోలకొండ దుర్గంలో ఉన్న బాలా హిస్సార్ నుంచి గోషామహల్కు ఒక సొరంగం ఉన్నదని, అంతఃపుర స్త్రీలు దాని గుండా తిరుగుతూ ఉండేవారని ప్రతీతి. ఇప్పుడు మిలిటరీ క్లబ్గా దానిని వాడుతున్నారు. రాణి గోవిందమ్మ వాక్ప్రవాహం ఆగకుండా సాగిపోతోంది. మక్కా మసీదు భారతదేశంలో ప్రముఖమైనదట కదా. అటువంటిదే బిజాపూర్లో కూడా ఒకటి ఉంది. అది మొదటిది, ఇది రెండవది. నిజాం వంశీయుల గోరీలు దీనిలో ఉన్నాయి. ఏ నిజాము వేళ తప్పకుండా ప్రతిరోజు 5 పర్యాయములు నమాజ్ చేస్తాడో అతడి చేత ఈ మసీదుకు శంకుస్థాపన చేయించాలని పెద్దలంతా నిశ్చయించారు. భాగ్యమతి పేరు విన్నావు కదూ. హైదరాబాద్ నగరం ఆమె పేరు మీదనే రూపొందింది. ఆమె ప్రియుడు మహమ్మద్ కులీ కుతుబ్ షా నియమం తప్పకుండా నమాజ్ చేసేవాడు. కనుక ఆయన చేత శంకుస్థాపన చేయించారు. రాణి గోవిందమ్మ పండు తమలపాకులతో విడము ముడుచుకొని బుగ్గన పెట్టుకొని జరదా డబ్బా మూత తెరిచింది. నీకొకటి మడిచివ్వనా? వద్దండి, ఏలిక పండొకటి ఇవ్వండి. రాణి గోవిందమ్మ బనారస్ చీరల దుకాణం వద్ద కారాపించింది. అక్కడ ఒక మనిషి చుట్టూ జనం గుంపులు గుంపులుగా మూగారు. తలనిండా పూలు పెట్టుకొని ఇస్త్రీ చేసిన చీర రవిక ధరించి వయ్యారంగా చేతులు తిప్పుతూ మాట్లాడే స్త్రీని చూసి ఎవరో హేళన చేశాడు. ఆమె కొట్టబోయింది. హేళన చేసిన వ్యక్తి తప్పించుకుపోయాడు. అంతా పగలబడి నవ్వారు. అటే చూస్తున్న నిర్మల
ఆమె మగగొంతు విని ఆశ్చర్యపడ్డది. అది గ్రహించిన రాణి గోవిందమ్మ కొజ్జ కొజ్జ అన్నారు. ఇక్కడ దేవుడీలకు ఈ కొజ్జాలు కాపలా కాస్తారు. ఈ కొజ్జా సంప్రదాయం టర్కీలో అధికంగా ఉండేది. ఆ ఆచారాన్ని ఇక్కడి రాజ్యాధిపతులు కూడా అనుసరించారు. ఇటీవలనే కొజ్జాలను చేయటం మానివేశారు. ఇదివరకు ఉన్నవాళ్లకే భృతి కల్పించారట ప్రభువులు. పురుషుడుగా పుట్టి పురుషుడుగాను స్త్రీగాను కాకుండా జీవిస్తున్న వాళ్ళ జీవితాలు ఎంత దయనీయమైనవి, ఎంత ఘోరం, ప్రకృతికి ఎంత విరుద్ధం. నిర్మల గొణుక్కుంటూ ఎంత అమానుషం అన్నది. నిర్మల ఇంటికి వెళ్ళగానే ప్రభావతి ఎదురుగా వచ్చింది బాలవిహార్ సంగతులు మాట్లాడటానికి. ప్రతాప గిర్జీ కోటి ఆవరణమంతా ఆహుతులతో నిండిపోయింది. ఉద్యానవనమంతా షామియానా వేసి మెర్క్యూరీ దీపాలతో అలంకరించారు. అక్కడక్కడ ఉన్న పాలరాతి శిల్ప సుందరులను చిత్ర విచిత్రంగా అలంకారాలు చేశారు. అతిథులంతా అల్పాహారాలు అమర్చిన బల్లల చుట్టూ చేరి విందారగిస్తున్నారు. మద్రాస్ పద్ధతిని అనుసరించి వీరేంద్ర పాట కచేరీ ఏర్పాటు చేశాడు. రామామణి ఒక మారు మృదంగ వాద్యగాని వైపు, మరొకసారి ఫిడేల్ వాద్యగాని వైపు చూస్తూ తాళం వేస్తూ పాడుతున్నది. నిర్మల, ముక్త, వెంకట్రామయ్య అల్పాహార విందారగించి పాట వింటూ సోఫాలో కూర్చున్నారు. ఆ సమీపంలో పందిరికి మధ్యగా వధూవరులు పుష్పహారాలు వేసుకొని సోఫాలో కూర్చున్నారు. వెంకట్రామయ్య కూర్చున్న చోటు నుంచి దిగ్గున లేచాడు. తిన్నగా పెళ్లి కుమారుడి దగ్గరికి వెళ్ళాడు. వధూవరులకిద్దరికీ చెరొక పూలమాలిక బహుకరించాడు. కరుణాకరం, నాకిప్పుడెంతో సంతోషంగా ఉంది. నువ్వు చాలా అదృష్టవంతుడివి. మళ్ళీ కలుసుకుందాం. తనను తల మీద చేయి పెట్టి దీవిస్తున్న వెంకట్రామయ్య చేయి పట్టుకుని కరుణాకరం నుదుటికి తాకించుకుని కళ్లతోటి కృతజ్ఞతలు తెలిపాడు. విందుకొచ్చిన వారంతా ప్రతాప్ గిర్జీ కోటి మేడ మీదికి వెళ్లే మెట్లకు రెండు పక్కలా నిలబెట్టిన పాలరాతి శిల్పసుందరులను, తోటలోని కుడ్యాలను, ఈత కొలనులను, వాటి మధ్యగా ఉన్న సిమెంటు కొంగలను చూస్తున్నారు. విద్యుత్ దీపాలతో అలంకరించడం వల్ల తోటకే కాకుండా ఆ వీధికే కొత్త అందం వచ్చినట్లయింది. అందరూ విందారగించి వెళ్లారు. కానీ కాంతి నిర్మలను, వెంకట్రామయ్యను భోజనానికి ఉండమని బలవంతం చేసింది. భోజనానికి నిలిచిపోయిన వారు వధూవరులతో 25 మంది. కళ్యాణం బొట్టుతో తలనిండా పూలు పెట్టుకొని, జరీ పూల మబ్బురంగు చీర కట్టుకొని, మెడనిండా పూలహారాలతో కాంతి వరుడి పక్కన కూర్చుంది. చెవులకు పెట్టిన కమ్మలు, మెడలో వేలాడే పతకము దగదగ మెరిసిపోతున్నాయి. కాటుక కళ్లను అతి చురుకుగా తిప్పుతూ కాంతి ముసిముసి నవ్వులు నవ్వుతున్నది. మిగతా వాళ్లంతా గలగల నవ్వుతున్నారు. మధ్య మధ్య పరాచికాలతో భోజనాలు ముగిశాయి. కాంతి పెళ్లి భోజనం చేసొచ్చిన తర్వాత నిర్మలకు ఆ రాత్రి 1 గంట అయినా నిద్ర రాలేదు. గులాబీ పూల దండలు, మల్లెపూల దండలు, చెంకీ దండలు మెడనిండా వేసుకొని, ముఖాన కళ్యాణం బొట్టు, బుగ్గన చుక్క, కాళ్లకు పారాణితో కాంతిని చూసిన తర్వాత ఆమెకు పూర్వస్మృతులు మనసులో చెలరేగాయి. గులాబీ పూల దండలు వేసుకుని వరుడి చెయ్యి పట్టుకుని వయ్యారంగా తండ్రి దగ్గరకు వచ్చింది గంపెడాసతో. అంతకు పూర్వం ఫోటోలు తీయించుతానన్న తండ్రి తీరా లగ్నం వేళకు గదిలో నుంచి కదలలేకపోయాడు. ఆ సమయంలో ఫోటోల మాటే ఎవరికీ స్ఫురించలేదు. ఒక్క క్షణంలో అనుకోకుండానే గలాబా, గందరగోళం, ఏడుపులు, రాగాలు, ఇల్లంతా విషాదమయమైపోయింది. ఎంత దుర్ముహూర్తంలో తన వివాహం జరిగి ఉంటుంది. వివాహం అంటే 100 ఏళ్ల పంట, మధుర స్మృతుల పుట్ట, అనుభవాల దొంతర. శుభకార్యానికి ఆశీర్వచన బలం కూడా ఉండాలి. ఇందులో తనకొక్కటీ లేదు. నిర్మల మనస్సు గతంలోకి, తన పెళ్లినాటి వేషాలంకరణ మీదికి పరుగులు తీసింది. నాగరం, జడకుప్పెలు, జడ మధ్య కెంపుల బిళ్ళ పెట్టి మా అమ్మ పూల జడ వేసింది. చేతి నిండా పెళ్లి పచ్చలు తొడిగించింది. మెడ నిండా నగలు పెట్టింది. పెద్ద జరీ పూల పట్టుచీర కట్టింది. కళ్లకు కాటుక, బుగ్గన చుక్క, ముఖాన కళ్యాణం బొట్టు, కాళ్లకు పారాణి. ఈ అలంకారాలతో తను గౌరీ పూజ చేసింది. ఆ సమయానికి ఫోటో ఒకటి తీయించుకోవాలని మనసు ఉవ్వుళ్ళూరింది. కానీ ఏం జరిగింది? తన పూలదండల ఘట్టాన్ని గురించి గతం తవ్వుకోవటంలో నిర్మలకు నిద్ర రాలేదు. నెమ్మదిగా గది దాటి బయటకొచ్చింది. వెంకట్రామయ్య గదిలో దీపం వెలుగుతోంది. బాబాయ్ గారు ఇంకా పడుకోలేదు, లేక ఇప్పుడే లేచారా? గుమ్మం పట్టుకొని గదిలోకి తొంగి చూసింది నిర్మల. అసలు పడుకోలేదమ్మా. వద్దంటుంటే అందరూ నన్ను భోజనం చేయమని బలవంతం చేశారు. రాత్రిళ్ళు అవి ఇవి తింటే పడదమ్మా నాకు. మొక్కు చిట్లిస్తూ కడుపు సవరించుకున్నాడు వెంకట్రామయ్య. మీరు ఏం తినది నేను చూస్తూనే ఉన్నాను. 2 పళ్ళు తిని గ్లాసుడు పాలు తాగారు. అందుకేనా ఈ బాధ? నవ్వింది. అవును గాని అమ్మాయి, కాంతమ్మ పెళ్ళి ఎక్కడ జరిగింది? మనల్ని పిలవలేదేం? మొదట పెళ్లి కూడా ప్రతాప్ గిర్జీ కోటిలోనే అనుకున్నారట. కానీ పెళ్లి కొడుకు ఆల్వాల్ దేవాలయంలోనే పెళ్లి జరగాలన్నాడట.
4 కార్లతో స్నేహితులతో వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకుని వచ్చారట. అంత దూరం కనుక అందరినీ పిలవలేదు. మొత్తం మీద చంద్రకాంతమ్మ మంచి బుద్ధిమంతుణ్ణే ఏరుకున్నది. ఈడు జోడు బాగా కుదిరింది. మీరు ఆయనను బాగా ఎరుగుదురా? అవునమ్మా, కొద్ది పరిచయమే అయినా స్నేహపాత్రుడు, మంచి మర్యాదస్తుడు. నిర్మల వెంకట్రామయ్యకు హైదరాబాద్ విశేషాలు, తనకు రాణి గోవిందమ్మ చెప్పినవన్నీ చెప్పి కబుర్లలోకి దింపింది. ఉదయం 8 గంటలకే బాలవిహార్ మెటర్నిటీ హోములకు వెళ్ళి 10 గంటలకి ఇంటికి తిరిగి వచ్చింది. ఆనాడే ముక్తను తీసుకువెళ్ళటానికి చారి వస్తానన్నాడు. ముక్తకు తలంటి నీళ్లు పోసి కొత్త బట్టలు కట్టించింది. తలనిండా పూలు పెట్టింది. గుండె గుబేలుమనేటట్టు 11 గంటలు కొట్టింది గడియారం. చారి వస్తాడు. ముక్తను తన వెంట తీసుకుని వెళ్తాడు. చారికి ముక్త మేనగోడలు. వారిద్దరికీ మధ్య రక్త సంబంధం ఉన్నది. తనకు నిర్మలకు తల గిర్రున తిరిగిపోతున్నది. లేచి వెళ్ళి గ్లాసుడు మంచినీళ్లు తాగింది. అంతలోనే హారన్ మోగించుకుంటూ చారి వచ్చాడు. నమస్కారం అండి అన్నాడు నల్లటి కళ్ళద్దాలు చేతబట్టుకుని. ముక్త, రెడీగా ఉన్నావా? గతుక్కుమన్నది నిర్మల హృదయం. చారి తననే హెచ్చరించినట్లు అనిపించింది. తన కన్నీళ్లు, ముఖ కవళికలు చారికి కనపడకుండా ముఖం పక్కకు తిప్పుకున్నది. మీరు భోజనం చేసి వెళ్ళాలి, వంట సిద్ధంగా ఉంది. లేదండి, భోజనం వేళకు ఇంటికి చేరుకోవాలి. అన్నం పెట్టకుండా అమ్మాయిని పంపమంటారా? ఆమె గొంతు విచిత్రంగా ధ్వనించింది. ఆమె ముఖంలో దైన్యము, విచారము చోటు చేసుకున్నాయి. అయితే అమ్మాయికి భోజనం పెట్టండి అన్నాడు. ముక్త భోజనం చేస్తుండగా నిర్మల ఎదురుగా కూర్చుంది. ముక్తను ఏవేవో అడగాలనుకున్నది, కానీ ఒక్క మాటైనా గొంతు పెగిలి పైకి రాలేదు. గొంతు పూడిపోయింది. బల్ల మీద వేలితో గీతలు గీస్తూ కూర్చుంది. అక్క, ముక్త చేయి కడుక్కొని లేచింది. ముక్త భుజాలు పట్టుకొని ఆమెను తన వైపు తిప్పుకొని కళ్ళల్లోకి చూసింది. ముక్త వెళ్ళి కారులో కూర్చుంది. నౌకరు ఆమె పెట్టె కారులో పెట్టొచ్చాడు. ఆ పెట్టె నిండా బట్టలా? ముక్తకు బట్టలు తక్కువ అన్నాడు చారి. ముభావంగా నవ్వింది నిర్మల. ఆమెకు కొదవని కాదు, ఆమెకని కుట్టించిన బట్టలు ఆమెవే గాని నాకెందుకు అన్నది. మెడలో పెట్టిన గొలుసు తీసివేయండి. ఆమెకు నేను ప్రేమతో ఇచ్చాను, ఉండనియండి. ముక్త అక్కడికి వచ్చిన తర్వాత మీరు అప్పుడప్పుడు వచ్చి చూస్తూ ఉండాలి. ముక్త కూడా వస్తూ ఉంటుంది అన్నాడు చారి కారు తలుపు వేసుకుంటూ. కారు కదులుతూ ఉంటే నిర్మల గుండెల్లో రైళ్లు పరిగెత్తినట్లయింది. గుండె మీద చెయ్యి వేసుకుని స్థాణువులా కుర్చీలో కూర్చుండిపోయింది. దుఃఖం పొంగుకుంటూ వచ్చింది. నిర్మలకు ఆశ్చర్యంగా ఉంది. ముక్త మాటలు వచ్చి రాని వయసులో వచ్చింది. 13 సంవత్సరాలు తన దగ్గర పెరిగి వెళ్ళిపోయింది. వెళ్ళేటప్పుడు దిగులు కానీ విచారాన్ని కానీ వెలిబుచ్చలేదు. కాగా ఎంతో సంతోషంగా ఉంది. తన రక్త సంబంధికులు కనబడగానే ఇక్కడి బంధనాలన్నీ తెంచుకొని వెళ్ళిపోయింది. ఇంట్లో ఏ వస్తువును చూసినా, ఏ మూల చూసినా ముక్తే అనుక్షణం జ్ఞాపకం వస్తోంది. 3 ఏళ్ల పిల్లగా వచ్చిన ముక్త షోడశిగా వెళ్ళిపోయింది. బీరువాలో సామాన్లు నింపుకున్నట్లుగా మెదడంతా విజ్ఞానంతో నింపుకున్నది. మంచి చెడు తెలుసుకున్నది. మంచి అలవాట్లు చేసుకున్నది. ఉత్తమమైన శిక్షణ పొందింది. నూతన యవ్వనంతో ఆకర్షణీయంగా రూపొందింది. నిర్మల కళ్ళు మూసుకుని కుర్చీకి తలానించింది. మనసులో ఇంకా ముక్తను గురించిన ఆలోచనలు చెలరేగుతున్నాయి. తన జీవితం మోడులా అయింది. పెంచిన ముక్తకు పెళ్లి చేసి ఆమె ఆనందమయ జీవితాన్ని కళ్ళారా చూసి సంతోషిద్దామనుకుంది. బాబాయ్ గారు తన జ్ఞాతిని వెదకడంలో కృతకృత్యులు కాలేదు. పైకి చెప్పకుండా ఆయన మనసులోనే కృంగిపోతున్నారు. ముక్త భవిష్యత్ జీవితానికి బంగారు బాటలు వేస్తూ తన విషయం మర్చిపోవటానికి ప్రయత్నం చేసింది. రెక్కలు వచ్చిన పక్షిలా ముక్త చేతికందకుండా ఎగిరిపోయింది. అంత పెద్ద ఇంట్లో మోడులా నిర్మల తానొక్కతే మిగిలిపోయింది. బాలవిహార్ సంగతులేమిటి? వడలిపోయిన ముఖంతో ప్రశ్నించింది నిర్మల. గోవిందు బాగా అల్లరి చేస్తున్నాడు. భోజనాల దగ్గర ఆగడం చెయ్యని పూటలేదు. తనకు మంచి కూర వెయ్యలేదంటాడు. పెరుగు కావాలంటాడు. అన్నం తింటూ తింటూ పళ్ళెం నేలకు విసిరి కొడతాడు. పుస్తకాలన్నీ చింపేస్తున్నాడు. పిల్లలను పట్టుకొని కొడతాడు. ఎవరూ చెప్పినా వినటం లేదు. ఆ పిల్లవాడినికి ఎవరు చేర్పించారు? చంద్రకాంతమ్మ గారు. నేను ఆమెను కలుసుకుని మాట్లాడతాను. నిర్మల కాంతికి ఫోన్ చేసింది. అరగంటలో వచ్చి వాలింది కాంతి. ఏం అలా ఉంది ముఖం? ముక్త లేదనా? ఇప్పుడే నిద్రలేచా. వేళగాని వేళలో పడుకున్నావా? బలవంతంగా నవ్వు తెచ్చుకుంటూ నిద్రొచ్చింది మరి. లోపలికి తీసుకువెళ్ళి కాంతిని కూర్చోబెట్టి తాను చల్ల నీళ్లు పెట్టి ముఖం కడుక్కొని వచ్చింది. కాంతి, నువ్వు గోవిందు అనే అబ్బాయిని బాలవిహార్లో చేర్పించావట? అవును. అయితే ఏమైంది? నిర్మల తాను విన్నదంతా చెప్పింది. వినగానే కాంతి నివ్వెరపోయింది. ఈ సంగతి నేనే నీతో చెబుదామనుకుంటున్నాను. ప్రభావతి హేమంతిని, శకుంతలమ్మ గోవిందును సరిగ్గా చూడటం లేదు. వాళ్ళు తమ పిల్లలను ఒక విధంగానూ
ఇతరులను ఒక విధంగానూ చూస్తున్నారు. అందరూ గోవిందుని వీధిలో అడుక్కు తినే వెదవ్వు, నీకు కూడా కూర కావాలా, పెరుగు కావాలా, నీకు మంచం కావాలా అంటూ చీదరించుకుంటున్నారట. వాడికి కోపం తెప్పించి రెచ్చగొడుతున్నారు. కసి కొద్దీ గోవింద్ అలా చేస్తున్నాడు. చాలామంది తల్లుల మాదిరిగా అక్కడి వాళ్ళు మామూలు మనుషులు నిర్మల అన్నది బాధగా. నిర్మల మనసు చిన్నబోయింది. తీయటి మాటలతో వినమ్రతతో మెలిగే శకుంతలమ్మ, హేమంతిని, ప్రభావతి మనసులో మెదిలారు. మానవ ప్రకృతిని అధిగమించలేని వాళ్ళ సంస్కారానికి ఆమె ఎంతో నొచ్చుకున్నది. కానీ ఆమెకు మనుషుల మీద నమ్మకం చావలేదు. ప్రతి తల్లి అసూయ ద్వేషాలను అధిగమించి విశాల హృదయంతో విశ్వజనని కావాలి. అట్లా కాలేని నాడు స్త్రీ తన బిడ్డలకైనా తల్లి కాలేదు. ప్రతి స్త్రీ ధ్యేయం అదే అయ్యుండాలి. గొడుక్కున్నది నిర్మల. గోవిందుకు తల్లి లేదు, తండ్రి లేడు. కన్నవాళ్ల ప్రేమ ఎరగడు. ఒక నర్సు ఈ బిడ్డను కని దగ్గరగా ఉన్న బంగళా చౌకీదారుకు 400 రూపాయలతో వాడిని అప్పగించి వెళ్ళిపోయిందట. పాలు ఇచ్చి పెంచిన చౌకీదారు భార్య 2 ఏళ్ల క్రిందట చనిపోయింది. చౌకీదారు రెండవ భార్యకు గోవిందుకు ఒక్క క్షణం పడటం లేదట. ఇంట్లో ఒక్క నిమిషమైనా ఉండడు. వీధులు పట్టుకొని తిరుగుతున్నాడు. ఒకనాడు చెట్టు మీద నుంచి పడి చెయ్యి విరగొట్టుకున్నాడు. నేను చూసి హాస్పిటల్లో చేర్పించాను. పిల్లవాడు ముద్దుగా ఉంటాడు, చాలా తెలివిగలవాడు. కానీ ఆకతాయిలా తిరుగుతున్నాడు. మా మిలిటరీ క్వార్టర్స్లో అంతా వాడిని పిలిచి రొట్టె వెన్న ఇస్తూ ఉంటారు. మంచి మార్గాన్ని పెడితే వృద్ధిలోకి వస్తాడని నేనే ఇక్కడికి తీసుకొచ్చి చేర్పించాను. ఏం చెయ్యను? చివరికి ఇలా జరిగింది. బాలవిహార్కు పోదాంరా అన్నది. ఎందుకు? గోవిందుని అక్కడి నుంచి తీసుకుపోతాను. మిలిటరీ ఆఫీసర్లంతా కలిసి వాడిని జాగీర్దార్ కాలేజీలో చేర్పిస్తారట. అక్కడ వీడికి సీట్ ఎలా దొరుకుతుంది? అక్కడ ధనికులకేగా సీటు. చూద్దాం, మిలిటరీ వాళ్ళు తలుచుకుంటే దొరక్కపోతుందా? కాంతి, ఇవాల్టికి నన్ను క్షమించు. నేను ఎక్కడికి రాలేను. ఎందుకు? అసలు అట్లా ఉన్నావేం? ఒంట్లో బాగాలేదా? కనబడ్డం లేదు. తింటున్నా తిరుగుతున్నా నిక్షేపంలా ఉంది ఆరోగ్యం. ఆ సంగతి తెలుస్తూనే ఉందిలే. సంగతి ఏమిటో నాతో చెప్పవు. భుజం మీద చెయ్యేస్తూ అంది నిర్మల, ఇంకా నేను నీకు అంతరంగి కురాలను కాలేదా? ముఖంలోకి చూసింది. ఏం చెప్పను కాంతి. లోపలికి తీసుకువెళ్ళి ఒక కవరు చేతిలో పెట్టింది. దీనిని ఏం చెయ్యాలో తోచక ఆలోచిస్తున్నా. చూసావా కాంతి, నేను అందరికీ ఎంత లోకువయ్యానో? విచారంతో నలుపెక్కిన ముఖాన్ని దించుకుంటూ అన్నది. ఉత్తరం 4 పక్కల తిప్పి తిప్పి చూసింది. టైప్ చేసిన ఉత్తరం. ఇంగ్లీష్ అక్షరాలు, కానీ భాష కాదు. చూడగా అర్థమవుతోంది. తెలుగు భాషే. ప్రియ సుందరి, ఆనాడు నీ ఇంటికి వచ్చి నీ రీడింగ్ రూమ్లో నిన్ను బాగా పరికించి చూశాను. తరచి ప్రశ్నించి చూశాను. ఎంత విజ్ఞానం, ఎంత ఐశ్వర్యం ఉన్నా నీకు మనశ్శాంతి లేదని గ్రహించాను. మాటలో నడవడిలో నీ గాంభీర్యం కంచు కోటల సామాన్యులకు అభేద్యంగా ఉంది. నిన్ను రెండవసారి కాంతి పెళ్లిలో బాగా చూశాను. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ చిన్నబుచ్చుకునుంటావు. కానీ 100 మందిలో కూర్చున్నా కొట్టొచ్చినట్టుండే నీ సౌందర్యం ఇట్టే పట్టిస్తుంది. నువ్వు తిరిగి వివాహం తలపెడితే నీ జన్మను సార్థకం చేసుకోవటమే గాని పాపకార్యం కాదు. నిన్ను చూసినప్పటి నుంచి నా మనసు వశం తప్పిపోతున్నది. కాంతి నిన్ను గురించి ఏదో చెబుతూ నా మతి పోగొడుతూ ఉంటుంది. అనుక్షణం నీకోసం పరితపించిపోతున్నా. నీ సమ్మతి కోసం చకోరంలా ఎదురుచూస్తూ ఉంటాను. నీ ప్రత్యుత్తరం కోసం ఎదురుతెనురు చూసే భవదీయుడు వీరేంద్ర. కాంతి ముఖం గంభీరంగా మారిపోయింది. కోపంతో కందగడ్డలా ఎర్రబారింది. నిర్మల, క్షమించు. నేను మా అన్నను తీసుకొచ్చి నీ కాళ్ల మీద పడేస్తాను. నీ పట్ల ఇంత అపచారం చేసిన వాడిని నేను క్షమించను. చివాట్లు పెట్టి లాక్కొస్తాను. ఆగకుండా ఉత్తరం పట్టుకుని బయలుదేరింది. ఆలోచిస్తూ ఎటో చూస్తున్న నిర్మల చటుక్కున లేచి కాంతి చేతిలో ఉన్న ఉత్తరం లాక్కుని ముక్కలుగా చించి పారేసింది. తల వంచుకుని గిరుక్కున వెనక్కి తిరిగింది. ఇంటికి వచ్చేసరికి కరుణాకరం పేపర్ చదువుతున్నాడు. ఆమె మాట్లాడకుండా అతడి పక్కన కూర్చుంది. ఏం కాంతి, వెలవెలబోతూ బోగదైందేమివాళ? ఆమె చెయ్యి పట్టుకుని తన వైపుకు లాక్కున్నాడు. జరిగిందంతా చెప్పింది. ఇది సంగతి. నిర్మలను చూస్తుంటే నాకు కడుపు తరుక్కుపోతుంది. ఎంత విజ్ఞానం గడించిందో అంత వినయం ఉన్నది. ఎంత ఐశ్వర్యం ఉందో అంత సామాన్యంగా ఉంటుంది. తల్లి తండ్రి లేరు. తోడుగా ఉంటుందని ఒక పిల్లని పెంచితే మేనమామ ఆ పిల్లని తీసుకుని వెళ్ళాడు. అంత పెద్ద ఇంట్లో ఏకాకిగా ఉంటుంది. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ ఉంటుంది. వ్యాపకం కోసం మెటర్నిటీ హోము, బాలవిహార్ పెట్టింది. అదే కాలక్షేపం. కానీ గుండెల్లో సాగరమదనం నిరంతరం జరుగుతూ ఉంటుంది అన్నది. నౌకరు టీ, శాండ్విచెస్ తెచ్చాడు. ముందివి తీసుకో. ఆ ఇంటికి వెళ్ళి నువ్వు కూడా కాస్త విచారాన్ని పులుముకొస్తావు అన్నాడు ఆమె చేతికి టీ కప్పు అందిస్తూ. టీ తాగుతూ ఆమె శూన్యంలోకి చూస్తోంది.
చూడు కాంతి, వాళ్ళిద్దరి మధ్య ఉత్తర ప్రత్యుత్తరాలు లేకుండా ఇంతకాలం గడిచిపోయింది. చిన్ననాటి అభిమానాలు, అవమానాలు ఇంకా అతడిని పీడిస్తున్నాయేమో తెలియదు. ఏమో మరి. అయినా అతడెక్కడున్నాడో తెలుసుకుని ఆమె సంగతి సున్నితంగా అతడికి చెప్పేవాళ్లు కావాలి. అతడి ఆంతర్యాన్ని ముందు తెలుసుకోవాలి. అది సులభమే, ఏమంత కష్టం కాదు. కానీ తర్వాత పనే కష్టం. అయితే తెలుసుకోండి ముందు. అంతా నాకు తెలుసు, నీ మనసులోనే ఉంచుకో. నా రూమ్మేట్ రమణ వివి, అతడే మన కథానాయకుడు. మీకెలా తెలుసు అతడే ఇతడని? ఆశ్చర్యంతో కాంతి అతడి భుజాలు పట్టుకుని ఊపేసింది. ఆమెను సందిగ్ధంలో పెట్టి తనకు తెలిసినంత వరకు చెప్పాడు. కాంతి ఆలోచిస్తూ అలా కూర్చుండిపోయింది. 4 గంటలకు బయటికి వెళ్లాలని కరుణాకరం వరండాలోకి రాగానే వీరేంద్ర ఎదురుపడ్డాడు. అతడిని దాటుకుంటూ రమణ క్వార్టర్స్కి వెళ్ళాడు. రమణ బీర్ సీసా గ్లాసు పక్కన పెట్టుకొని ఒక్కడు ఆడుకుంటున్నాడు. కరుణాకరాన్ని చూడగానే బహుకాల దర్శనం అన్నాడు. నేనెన్ని మార్లు వచ్చినా నాతో చనువుగా మాట్లాడతావా ఏమన్నానా? చిరుకోపం ప్రకటించాడు కరుణాకరం. లేచొచ్చి అతన్ని తన పక్కన కూర్చోబెట్టుకుంటూ, నా మీద అంత కోపం ఎందుకు? ఇంట్లో చూపించలేక నా మీద చూపిస్తున్నావా ఏమిటి అన్నాడు రమణ. అది కాదు, ఏదైనా మాట అంటే దాని ప్రకారం నడుచుకోవాలి. ఆ రోజు నన్ను అడగగానే నా సంగతంతా చెప్పానా? నీవు నీ సంగతి చెబుతానన్నావు. అంతలోనే ఆనాడేదో అంతరాయం వచ్చింది. ఆ తరువాత ఎన్ని మార్లు కనబడ్డా మాట్లాడకపోతివి. నా సంగతి ఏమున్నదని చెప్పను. నా మనసొక తేనెటీగల తెట్టే, ముట్టుకుంటే కుట్టి ఏడిపిస్తుంది. అందుకనే దాన్ని కదిలించను. నా కథకేం గాని అంతకంటే అవసరమైన మరొక కథ చెప్తాను విను. అది మాత్రం నీ కథ వంటిది కాదేమో. సరేలే, ఏదో ఒకటి వచ్చినందుకు విని తీరాలిగా. అలా కోపగించుకోకు. నా జీవితం మీద కోపాల ప్రభావం చాలా ఉంది. అదంటేనే భయం నాకు. అది పోనీ గాని నే చెప్పేది విను. రెడ్ క్రాస్ హాస్పిటల్లో మెటిల్డా అనే నర్సు ఉండేది. 7 సంవత్సరాల క్రిందట ఈ ఊళ్ళో 1 ఏడాది పనిచేసింది. వెళ్ళేటప్పుడు 1 నెల పిల్లవాడిని కొంత డబ్బుతో చౌకీదారికిచ్చి పెంచమని చెప్పింది. అప్పటికిప్పుడు అంటే 4 రోజుల నాడు ఆ పిల్లవాడిని చూడటానికి వస్తానంటూ ఒక జాబు రాసింది. తాను వచ్చే నెలలో కానీ రాలేదట. అందుకని ఆ పిల్లవాడి ఫోటో పంపమంటూ. బాగుందా? ఇంతకు ఆ పిల్లవాడు ఎవరనుకున్నావు? ఎవరు? మన గోవిందు. మన గోవిందా? నీకెట్లా తెలుసు? చౌకీదార్ అన్ని సంగతులు చెప్పాడు. వాడిని చూసినప్పటి నుంచి ఇటువంటిదేదో ఉంటుందని అనుకుంటున్నా. వాడి రూపం చూస్తే మంచి కుటుంబంలో పుట్టిన వాడిలా ఉంది. గోవిందు తండ్రి ఎవరనుకున్నావు? చెప్పనా వద్దా? చెప్పు. మీ వీరేంద్ర. నిజమా? నీకెట్లా తెలుసు? తల్లి రాసింది. నీకు నా సంగతి ముందు చెప్పకపోతే అనుమానం ఎక్కువవుతుంది. నేను ఫ్రంటున కొంతకాలం పనిచేశాను. అప్పుడు అక్కడ హాస్పిటల్లో పనిచేస్తున్నది ఈ మెటిల్డా. జ్వరం వచ్చినప్పుడు 2 నెలల పాటు నాకు తల్లి కంటే అధికంగా ఉపచారం చేసింది. తరువాత ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయింది. ఎప్పుడైనా కష్టసుఖాలు ఉత్తరాలలో రాస్తూ ఉంటుంది. ఆ పిల్లవాడు కళ్ళల్లో మెదులుతున్నాడట. వాడి మీద ధ్యాసలో ఉండి సరిగ్గా చూడకపోతే 2-3 కేసులు చెడిపోయాయట. కంప్లైంట్స్ మీద ట్రాన్స్ఫర్లు వస్తున్నాయట. నేను ఒక కథ వినాలని వస్తే నువ్వొక కథ వినిపించావు. ఆవిడకంత బాధ ఎందుకు? శుభ్రంగా పెళ్లి చేసుకుని ఆ కొడుకును దగ్గరుంచుకుంటే పోలా? పెళ్లి చేసుకోవాలనుకుంటే ఎవరిని చేసుకోవాలన్నది ఒక సమస్య. పెళ్లి కాకుండా పిల్లవాడిని తీసుకుపోవాలంటే అందరిలో కలిగే అన్ని రకాల అనుమానాలను తీరుస్తూ ఉండాలి. ఉద్యోగంలో ఇబ్బందులు రావచ్చు. చూసావా ఎన్ని సమస్యలో? ఆమె సమస్యలు అలా ఉండని. గోవిందును జాగీర్దార్ కాలేజీలో చేర్పిద్దామన్నావు కదా, రేపు తీసుకురమ్మంటావా? అవశ్యం. చూడు, వాడి కోసం తల్లి 2000 రూపాయల డ్రాఫ్ట్ పంపించింది. ఉదయం లేవగానే సింధి శకుంతలమ్మ ఫోన్ చేసింది. ప్రభావతి ఒక ఉత్తరం రాసిపెట్టి బిడ్డను తీసుకుని వెళ్ళిపోయిందట. ఉత్తరం మనిషి చేతికి ఇచ్చి పంపుతున్నానంటూ చెప్పింది. 8 సంవత్సరాల కాలం బాలవిహార్లో పనంతా నెత్తిన వేసుకుని తన శక్తివంచన లేకుండా చేస్తూ వచ్చిన ప్రభావతి హఠాత్తుగా పిల్లని తీసుకుని ఎక్కడికి వెళ్ళింది? తనకు బాలవిహార్ పద్ధతులు నచ్చకపోతే చెప్పి వెళ్ళొచ్చుగా. ఈ 8 సంవత్సరాలలో బాలవిహార్ను చేతనైనట్టుగా తీర్చిదిద్దింది. తన బిడ్డకి ఏ లోపము లేకుండా సంరక్షణ చేసుకున్నది. ప్రభావతి ఎటువంటి పరిస్థితుల్లో తన దగ్గరికి వచ్చింది? నిలువ నీడలేక కట్టుబట్టలతో పసిబిడ్డనెత్తుకుని నకనకలాడే కడుపుతో వచ్చింది. తన వల్ల ఏం అపకారం జరిగిందని చెప్పకుండా వెళ్ళింది. సాంఘికంగా దగాపడిన వారికి చేయూతనిచ్చి వాళ్ల కాళ్ల మీద వాళ్ళు నిలబడగలిగిన వసతులేర్పరిస్తే వాటిని అందిపుచ్చుకొని ముందుకు సాగిపోయినవారు ఎందరూ. బాలవిహార్ నౌకరు కవరొకటి తెచ్చి నిర్మల చేతిలో పెట్టాడు. విస్మయంతో చింపి సంతకం ఎవరిదో చూసి ఆందోళనగా చదవసాగింది.
ప్రియాతి ప్రియమైన అక్క, నన్ను క్షమించు. 8 సంవత్సరాల కాలం ఈ దీనురాలిని బిడ్డతో సహా చేరదీసి ఆదరించావు. కడుపుకు లేక కట్టుబట్టలతో దీనాతి దీనంగా విలపిస్తూ వచ్చిన నాకు ఆశ్రయం ఇచ్చి మనిషిగా చూసి గౌరవించావు. నీ అండదండలతో నేను ఈ 8 సంవత్సరాలు నిశ్చింతగా బ్రతుకుతూ బిడ్డను పోషించుకున్నాను. మీరు అంటూ వచ్చాను, నువ్వు అంటూ వెళ్ళిపోతున్నాను. కానీ ఎంతకాలమని ఇలా బ్రతకటం? నా బిడ్డ ఎన్నడూ పెద్దదవుతుంది? ఎన్నడూ తన కాళ్ల మీద తాను నిలబడి నన్ను పోషించగలుగుతుంది? నా బిడ్డ ఒక పరిత్యక్త, కష్టపడి ధనార్జన చేయగలదు, కానీ నలుగురితో పాటు సమాజంలో గౌరవం సంపాదించగలదా? మన సమాజంలో భర్త విడిచిపెట్టిన భార్యకు ఏపాటి గౌరవం ఉన్నది? ఎప్పటి పడిలేచిన వ్యక్తికి పడిలేచినదే అన్నట్టు చూస్తుంది సమాజం. ఈ ఆలోచనలు రాత్రింబవళ్ళు నన్ను వేధించుకు తింటున్నాయి. నా బిడ్డ నీరజ అందరి వలె నిబ్బరము ధైర్యము కలది కాదు. తన పుస్తకంలో తండ్రి దగ్గర పెరుగుతున్న బిడ్డ మాదిరిగా తను కూడా పెరగాలని కలలు కంటున్నది. రాత్రి వేళల్లో పలవరిస్తున్నది. ఆ పలవరింతలకు నా గుండె వ్రయ్యలవుతున్నది. బ్రతికి ఉండగానే రుణం తీరిపోయి విధి విసిరివేసిన జీవుల్లా ఈ మారుమూల బ్రతకవలసి వచ్చినందుకు కుమిలి కుమిలి ఏడుస్తున్నానక్క. చెట్టంత పెనిమిటి ఈ ఊళ్ళోనే ఉండగా నాకు ఈ అజ్ఞాతవాసం విధించిన విధాత చిద్విలాసాన్ని ఏమనను? ఈ పరిస్థితుల్లో నిన్న సాయంకాలం మా వారి దగ్గర నుంచి ఒక ఉత్తరం వచ్చింది. ఆయనకు టైఫాయిడ్ వచ్చి తిరగబెట్టిందట. వెనుకటి ధైర్యమంతా సడలిపోయిందట. బిడ్డను నన్ను ఒకసారి చూడాలని ఉన్నదట. మేము తనను క్షమించగలిగితే కనీసం ఒకసారి వచ్చి కంటితో చూసిపోమ్మని, నేను వెళ్ళి చూడటానికి ఇష్టపడకపోతే తన బిడ్డనైనా ఒక్కసారి పంపించమని మరీ రాశాడు. జబ్బుతో ఉన్న నాకు నీ చేత్తో మందు తాగించితే త్వరగా నయమవుతుందన్న ఆశ నన్ను పీడిస్తున్నది. నీ చేత్తో పాలు తాగించితే త్వరలో కోలుకుంటానన్న నమ్మకం నాకున్నది అని రాశాడు. అక్క, స్వాతి చినుకుకు ఎదురు చూసే ముత్యపు చిప్పలా ఉన్న నాకు ఆ ఉత్తరం చదివిన తర్వాత ఒక్క నిమిషమైనా జాగు చెయ్య బుద్ధి పుట్టలేదు. తెల్లవార్లు ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. కలో గంజో ఆయనతో పాటు తాగి ఆయన సమక్షంలో బ్రతుకుతాను. ఎన్ని కష్టాలైనా పడి తండ్రి దగ్గర పెరిగే అవకాశాన్ని నా బిడ్డకు కల్పిస్తాను. ఫలానా ఆయన నా తండ్రి అని ఆ బిడ్డ నలుగురిలో చెప్పుకొని ఆనందించటానికి వీలుగా పరిస్థితులు కల్పిస్తాను. నేను నా అభిమానం, నా సుఖం, నా వ్యక్తిత్వం అనుకుంటూ బిగదీసుకొని కూర్చుంటే సమాజంలో నా బిడ్డకు గౌరవ ప్రతిపత్తులు లోపిస్తాయి కదా. అక్క, నా బిడ్డ కొరకు బాగా ఆలోచించి ఈ త్యాగం చేస్తున్నా. నాది పొరపాటు కావచ్చు, నా నిర్ణయంలో ఏదైనా లోపం ఉండవచ్చు. కానీ సమాజంలో నా బిడ్డ గౌరవ ప్రతిపత్తుల కోసం నేను సాహసిస్తున్నా. నా అభిమానాన్ని త్యాగం చేస్తున్నా. కానీ ఇంతకు నా శీలాన్ని మలినపరిచే పరిస్థితులు ఎదురైతే మాత్రం అక్క, నువ్వే ఉన్నావు నాకు. లేనినాడు నా ప్రాణమైన త్యజిస్తాను. అక్క, నీ రుణం ఎట్లా తీర్చుకోను? దైవానికి కృతజ్ఞత తెలుపుకోవటం అంటూ ఉంటుందా? దైవప్రీతిగా నడుచుకోవటం తప్ప. నేను అంతే, నీ బోధలకు వ్యతిరేకంగా నడుచుకోను. నేనెక్కడ ఉన్నా నీ నామమే నా ప్రాతస్మరణ. నన్ను క్షమించు. నీ మనసులో నుంచి పారద్రోలకు దీనురాలు ప్రభావతి. నిర్మల ఉత్తరం చదువుకుని నిర్ఘాంతపోయింది. ఇంతకాలం రంగనాథం ఎక్కడున్నాడు? ప్రభావతి తన ఆశ్రమంలో ఉన్నదని తెలిసి కూడా ఎలా ఊరుకున్నాడు? ఈ 8 సంవత్సరాల కాలంలో ప్రభావతి గుండె రాయి కాలేదా? తాత్కాలికంగా ఘనీభవించి అతడి మాటల వెచ్చదనానికి తిరిగి కరిగిపోయింది కాబోలు. కష్టాలు పడిన స్త్రీ తాత్కాలికమైన విరక్తి చెందిన పెనిమిటి పిలుపు కోసం చకోరంలా ఎదురుచూస్తూ ఉంటుంది కాబోలు. అనుభవజ్ఞుడైన శరశ్చంద్ర చటర్జీ స్త్రీ హృదయం స్వచ్ఛము, సరళము, స్నేహస్నిగ్ధము అయిందంటాడు. అమృత సమానమైన మాతృహృదయం గల స్త్రీ స్వభావంలో మిక్కుటమైన స్వాభిమానము, ప్రతీకార వాంఛ ఉంటాయంటాడు. మనోదౌర్బల్యం వల్ల వాటిని ఎప్పుడైనా భర్త ఎదుట కనబరిచినప్పటికీ తిరిగి పశ్చాత్తాపం చెంది స్త్రీ తనంతానే శిక్షించుకుంటుందట. వాసక సజ్జి అయిన పుష్పహారం చేతబట్టుకొని ఆత్మేశ్వరుని కొరకు ప్రతిక్షణము జీవితంలోని చివరి వెలుగులు సన్నగిల్లే వరకు ప్రతీక్షిస్తూ ఉంటుందని అంటాడు శరశ్చంద్ర చటర్జీ. ఎలా కనిపెట్టావయ్యా స్త్రీ హృదయాన్ని? ఎంత అనుభవం మీద అన్నావి మాటలు? సాయంకాలం 4 గంటలు కాగానే చటర్జీ సతి వచ్చింది. రతన్ బాయికి బాలవిహార్ చూడాలని ఉన్నదట. అనుమతిస్తే పగలంతా పనిచేస్తుందట. అందరూ వరండాలో ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు. నిర్మల ప్రభావతి సంగతంతా చెప్పింది. ప్రభావతి మళ్ళీ ఇబ్బందులు పడుతుంది. ఒకసారి నీచంగా ప్రవర్తించిన వాడు మళ్ళీ అలా ప్రవర్తించడని ఏమి గ్యారంటీ? ఆమె ఎప్పటికైనా తన దారి తాను చూసుకుంటే మంచిది. పిల్ల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని అయినా ఆమె వివేకంతో మెలగాలి.
చటర్జీ సతీ ఆవేశంగా అన్నది. రతన్ బాయి తలవంచుకొని వింటోంది. ఇలాంటి కేసు ఒకటి చూస్తున్నాను. ఒకసారి పిల్లలతో సహా భార్యను వదిలిపెట్టిన భర్త ఎక్కడో మారుమూల ట్యూషన్ చెప్పుకొని బ్రతికే దాన్ని తిరిగి తీసుకొచ్చి 6 నెలలైనా తన దగ్గర ఉంచుకోలేకపోయాడు. అర్ధరాత్రి వేళ మళ్ళీ వెళ్ళగొట్టాడు. ఆమె తిరిగి తన బ్రతుకుబాటను నిర్మించుకోవటానికి కొన్ని నెలలు పట్టింది. తల్లి బిడ్డల పస్తులు చూడలేక మా అవుట్ హౌస్లో ఉండమన్నాను. 2 లెక్చరర్ల భార్యలకు సంగీతం చెప్పే ఏర్పాటు చేశాను. పాపం ఆమె అభిమానంతో బ్రతికిన ఇల్లాలు పలకరిస్తే కళ్ళ నీళ్లు జాలవారుతూ ఉంటాయి. ఇన్ని బాధలు పడినా ఆ పెనిమిటి మళ్ళీ రమ్మంటే వెళ్తుందనే నా భయం. చటర్జీ సతీ చాలా మామూలు విషయం చెప్పినట్టుగా చెబుతోంది. ఆమె పరిస్థితులను మనం ఒక కోణం నుండి చూస్తున్నాం. స్త్రీకి కావలసింది తిండి బట్ట అన్న దృష్టితోనే ఆలోచిస్తున్నాం. మన దేశంలో స్త్రీ పెనిమిటి ఛత్రఛాయలలో ఎంతటి దారిద్ర్యాన్నైనా పంచుకోవాలని చూస్తుంది. పరిత్యక్తగా భోగభాగ్యాలను అనుభవించాలని చూడదు. ఎన్ని బాధలు పెట్టినా, ఎంత నీచంగా చూసినా పెనిమిటి తిరిగి సాదరంగా పిలిస్తే ఎండమావులని తెలిసి కూడా అతడి వద్దకు వెళ్లాలని చూస్తుంది. ఇది మన దేశపు స్త్రీజాతి తత్వం అన్నది రతన్బాయి. గాఢంగా నిట్టూర్చి లేచి నిలబడింది నిర్మల. స్వవిషయం వచ్చేసరికి ఆశయాలు, నిర్ణయాలు ఏవైనా మారుతూ ఉంటాయి. నా సవరణను ఆమోదించండి అన్నది నవ్వుతూ. పదండి మెటర్నిటీ హోమ్కు వెళ్దాం అంటూ ఒక మెట్టు దిగింది. అక్కడి నుంచి బాలవిహార్కు. 2 ముఖాలు చూసుకుంటూ లేచారు. రాత్రి 10 గంటల వేళ టెలిఫోన్ గంట విని ఉలిక్కిపడి లేచింది నిర్మల. కాంతి దగ్గర నుండి ఫోన్. కంఠధ్వని గుర్తుపట్టడానికి వీల్లేకుండా ఉంది. గోవిందుకు డిఫ్తీరియా వచ్చిందట. స్పెషలిస్టుకు చూపిస్తే ఒక మంచి నర్సింగ్ హోంలో ఉంచితే తను వచ్చి వైద్యం చేస్తానన్నాడట. దూరంగా ఉన్న గది ఒకటి శుభ్రం చేయించిస్తావా అంటూ అడిగింది. ఆ రాత్రికి రాత్రే నిర్మల అంతా సిద్ధం చేయించింది. ఉదయం 7 గంటలకు కరుణాకరం, కాంతి గోవిందుని కారులో తీసుకొచ్చారు. ఆ గదిలో సమకూర్చబడిన వసతులకు కాంతి ఎంతో తృప్తి పడింది. 10 గంటలకు స్పెషలిస్టును తీసుకుని రమణ వచ్చాడు. ఆ గదికి ఆనుకొని ఒక వరండా ఉంది. చెట్ల తీగెలతో కప్పుకొని ఎండ లోపలికి రాకుండా కాపాడుతున్నది. ఆ వరండాలో 4 కుర్చీలు, పడుకోవటానికి వీలైన పెద్ద బల్లా ఉన్నాయి. 2 గంటలకొకరు వంతున గోవిందు గదిలో అతడి పక్కనుంటున్నారు. స్పెషలిస్టు ఆ రోజు దాటితే మరి గోవిందుకు ప్రమాదం దాటినట్లే అన్నాడు. ఆయన చెప్పినట్టుగా నర్సింగ్ హోమ్ నుంచి డాక్టర్ వచ్చి ఇంజెక్షన్లు ఇస్తోంది. గంటకు వచ్చి చూసిపోతున్నది. సిపాయి బాబు గదిలో నుంచి కరుణాకరం బయటకు వచ్చాడు. రమణ, గోవిందు నిన్ను పిలుస్తున్నాడు. రమణ గదిలోకి వెళ్ళి మంచం దగ్గరగా కుర్చీ లాక్కొని గోవిందు తల మీద చేయి వేసి రాస్తూ, కళ్ళు మూసుకుని పడుకో, నేను కథ చెప్తూ ఉంటాను, మాట్లాడకుండా వినాలి మరి బతిమాలుతూ అన్నాడు. గోవిందు తల ఊపాడు. నువ్వు డాక్టర్ అవుతావా? గోవిందు తల తిప్పాడు. పోనీ ఇంజనీర్ అవుతావా? పోనీలే, కళ్ళు మూసుకుని పడుకో. నేను సిపాయి బాబునవుతా. అయితే సరే, నీ ఇష్టం వచ్చినట్లే చెయ్యి, కానీ కళ్ళు మూసుకుని పడుకో. గోవిందు కళ్ళు మూసుకున్నాడు, కానీ నిద్ర పట్టలేదు. కాంతి లోనికి వస్తూ, ఈ గదిలో మీరు చాలాసేపు ఉండకండి, మిమ్మల్ని చూడగానే మెడ తిప్పుతూ ఏదో మాట్లాడుతూ ఉంటాడు గోవిందు. మీకు ధైర్యం కూడా తక్కువే. లేవండి, నేను కూర్చుంటా. గోవిందు తల దగ్గరగా కూర్చుంది. ఈయన చాలా పెద్ద డాక్టర్, తెల్లవారితే ప్రమాదం దాటినట్లన్నాడు. నువ్వు కొంచెం ధైర్యం తెచ్చుకోవాలి రమణ. రమణ భుజం మీద చెయ్యి వేస్తూ అన్నాడు కరుణాకరం. నా బాధల్లా ఒకటే, తల్లికి నిన్ననగా టెలిగ్రామ్ ఇచ్చాను, త్వరగా వస్తే బాగుండును. తల పట్టుకున్నాడు రమణ. అంత దూరం నుంచి రావాలా మరి? కాస్త టైం ఇస్తావా? కరుణాకరం రమణ వీపు మీద మెల్లగా తట్టాడు గోవిందును చూస్తూ. గోవిందును చూడటానికి శ్రీమతి చటర్జీ, రతన్బాయి లోపలికొచ్చారు. నిర్మల కారులో కూర్చుంది. గోవిందుని చూసి వెళ్తూ, మీ ముగ్గురు రాత్రి కూడా ఉంటారా అన్నది ఆశ్చర్యంగా శ్రీమతి చటర్జీ. అవును, గదిలో ఉండేది ఒక్కరమే, అయినా ఈ వరండాలో 2 ఉంటాం. గోవిందు అదృష్టవంతుడు, 3 శ్రేయోభిలాషులు లభించారు నవ్వుతూ అన్నది రతన్బాయి. వాళ్లను పంపటానికి కాంతి కారు వరకు వచ్చింది. కారులో కూర్చున్న నిర్మలను చూసి, ఎవరు చీకట్లో కూర్చున్నది అడిగింది ఆశ్చర్యపడుతూ. నేను కాంతి. నువ్వా నిర్మల? దిగకుండా కారులో కూర్చున్నావా? ఎందుకు? ఊరికనే, రేపొచ్చి చూస్తాలే. నువ్వు చేసిన ఏర్పాట్లు చాలా బాగున్నాయి. దగ్గర ఉండేవాళ్లకు కూడా వసతులు చేశావు. ఆ నౌకరు కూడా ఎందుకు? అనవసరం నిర్మల. ఉండని, ఎప్పటికీ ఏమవసరం వస్తుందో. రాత్రి వెంకట్రామయ్య ఊరు నుంచి రాగానే నిర్మల ఎదురుగా వెళ్ళి, బాబాయ్ గారు, మీకోసం ప్రతిక్షణం ఎదురు చూస్తున్నాను. ఇంత పెద్ద ఇంట్లో పలకరించే దిక్కులేక బాధపడుతున్నా 4 రోజుల నుంచి అన్నది గునుస్తూ. ఏమిటమ్మా, ఏం జరిగింది? మాట్లాడేవాళ్లు లేకపోవటమేమిటి? ఆదుద్దా పడుతూ లోపలికొచ్చాడు.
ముక్తను మేనమామ తీసుకువెళ్ళాడు బాబాయ్ గారు అని కన్నీరు కార్చింది. అదేమిటమ్మా చిన్నపిల్లలా చేస్తున్నావు? ముక్త వెళ్ళిపోయిందా? అంతే కదా, ఎప్పుడు వెళ్ళింది? మొన్న మధ్యాహ్నం. కన్నీరు ఒత్తుకుంటూ దిగులుగా చూసింది. శుభం, ఆ అమ్మాయి ఉండవలసిన చోటు ఉన్నది. నాకు చాలా తృప్తిగా ఉంది. నువ్వేమీ అనుకోకమ్మా. మేనమామ కంటే ఆ అమ్మాయిని నువ్వు బాగా చూశావు. కానీ మేనమామ రక్తస్పర్శ కలవాడు. మంచి చెడ్డల బాధ్యత అంతా ఆయనదే. నిర్మల ఆయన్ని లోపలికి తీసుకువెళ్ళి పళ్ళు పాలు ఇచ్చింది. ఇద్దరూ పైకి వెళ్ళారు. ముక్త వెళ్ళిన నాడు నేను పడిన బాధ మాటల్లో చెప్పలేను బాబాయ్ గారు. నిన్న మొన్న ఏమీ తోచక లైబ్రరీ అంతా సర్దాను. వీణ దుమ్ము దులిపాను. కానీ మనసు ఒక చోట నిలవలేదు. మీరైనా లేరు కబుర్లు చెప్పటానికి అన్నది. స్వగ్రామం మీద ఉన్న అభిమానాన్ని చంపుకోలేకుండా ఉన్నానమ్మా. మనసు కొడుకుల మీద లేదు, మనుమల మీద లేదు. కానీ ఆ గ్రామాన్ని 6 నెలలకొకసారైనా చూడందే ఉండలేను. గ్రామాన్ని 4 మూలలా చూసుకుని రచ్చబండ దగ్గర నలుగురితోటి మాట్లాడుతూ 4 రోజులు ఆ ఊళ్ళో ఉంటే అక్కడికి అదొక తృప్తి. పెరట్లో నా చేతి మీదుగా గడ్డి వేసి పెంచిన దూడలు 2 ఉన్నాయి. వాటి ముందర 4 గడ్డి పరకలు వేసి మెడలు దువ్వి నీరు పట్టాలనిపిస్తుంది. మమతలు బాబాయ్ గారు, లతల్లా పెనవేసుకుపోయిన వాటిని విడదీయ సఖ్యం కాదు. అవి దాచాలన్నా దాగవు, తీసివేసుకుంటే పోయేవి కావు. ఎవరమ్మా? ఒక ముసలివాడు గేట్ కౌతల నిలబడున్నాడు. అయ్యయ్యో, నా మతిమరుపు చూడండి. చౌకీదారు యాదయ్య వాళ్ళ పిల్లవాడిని చూడటానికి వచ్చాడు. నర్సింగ్ హోంకు దారి చూపించమంటూ వచ్చి గంటకు పైగా అయింది. గబగబా మెట్లు దిగి చౌకీదారు వెంట ఒక నౌకర్ని పంపింది. ఉదయం 7 గంటలకు వీరేంద్ర మోటార్ సైకిల్ మీద అందరికీ కావలసిన కాఫీ టిఫిన్ తీసుకొచ్చాడు. నలుగురు తీసుకుంటూ ఉండగా టాక్సీలో మెటిల్డా దిగింది. హలో అంటూ రమణ ఎదురుగా వెళ్ళి ఆమెను గదిలోకి తీసుకువెళ్ళాడు. తెల్లవారుజామున 5 గంటల నుండి జబ్బు తిరుగుముఖం పట్టింది. ఇంక తగ్గిపోయినట్లే. నీ కొడుకు ఏమీ భయం లేదు. ఇంతకుముందే డాక్టర్ ఒక ఇంజెక్షన్ ఇచ్చి వెళ్ళింది. ఇప్పుడిప్పుడే నిద్ర పట్టుతున్నట్లుంది. మెల్లగా పైకి వినపడనట్టుగా చెప్పాడు. మెటిల్డా మంచం దగ్గరగా నిలబడి గోవిందును చూస్తూ కన్నీరు కార్చింది. మెటిల్డా లోపలికి రాగానే వీరేంద్ర, కరుణాకరం మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోయారు. రండి కాఫీ తీసుకుందరు గాని, ఆ గదిలో ఆయన ఉంటారులేండి. కాంతి మెటిల్డాను పిలిచింది. వెళ్ళు మెటిల్డా, నేను ఇక్కడే ఉంటాను, రమణ బలవంతం చేశాడు. మెటిల్డా టిఫిన్ కాఫీ తీసుకున్న తర్వాత కాంతి లోపలికి వెళ్ళి రమణను బయటికి పంపింది. తాను ఆ గదిలో కూర్చుంటూ, వీరేంద్ర వచ్చాడు చూశావా? కాఫీ కప్పు చేతపట్టుకొని ఆమె ముఖంలోకి చూస్తూ అడిగాడు రమణ. లేదని తలడ్డంగా ఊపింది మెటిల్డా. మేమంతా ఇక్కడికి బయలుదేరి వస్తుంటే ఎక్కడికని అడిగాడట వీరేంద్ర. కరుణాకరం చెప్పాడట. అడుక్కు తినేవాడి కోసం ఇంతమంది వెళ్ళాలా అన్నాడట. తల వంచుకుని వింటున్న మెటిల్డా ఉలిక్కిపడి తలెత్తింది. నీ కొడుకైతే ఏం చేస్తావు అన్నదట అతడి చెల్లెలు. అంత కర్మం పట్టలేదన్నాడట. విన్నావా వీరేంద్ర సంగతి? నిన్నంతా ఇటువైపుకే రాలేదు. ఈ ఉదయమే మాకందరికీ కాఫీ తీసుకురమ్మని ఫోన్ చేస్తే పట్టుకొచ్చాడు. అతడితో ఈ సంగతంతా నేనే చెప్పొద్దామనుకుంటున్నాను. తొందరపడకు రమణ, ఎటో చూస్తున్న మెటిల్డా ఉలికిపాటుతో అంది. ఈ మధ్య గోవిందును అన్న వస్త్రాలిచ్చి చదువు చెప్పే స్కూల్లో కాంతి చేర్పించింది. అక్కడ పిల్లలు తననేదో అన్నానని గోల చేసి అందరినీ ధిక్కరించి వచ్చేశాడు. తరువాత జాగీర్దార్ కాలేజీలో చేర్పించారంతా కలిసి. అతడికి తల్లి తండ్రి ఇద్దరూ దగ్గరుండి ప్రేమతో తనను చూడాలని మనసులో ఉంది. మేమెంతమందిని చూసినా తృప్తిగా లేదు. నేనేం చెయ్యను రమణ? నేను ఈ సమాజంలో జీవించాలా? పెళ్లి కాకుండా పిల్లవాడిని తీసుకువెళ్తే అంతా అనుమానపడతారు, నన్ను అవమానిస్తారు. ఒకసారి అనుమానం వచ్చిన తర్వాత ప్రతి వాడు నా వెంట పడితే నేనేం చెయ్యను? సిపాయి బాబు అదిగో పిలుస్తున్నాడు చూసావా? నువ్వు కూడా లోపలికి రా. ఇద్దరు వెళ్ళి కూర్చున్నారు. మీరిద్దరూ ఇక్కడే ఉండండి, నేను అలా మా స్నేహితురాలను చూసి ఇంటికి వెళ్తాను. కాంతి నిర్మలకు ఫోన్ చేసి కారు తెప్పించుకొని రాజహంసకు వెళ్ళింది. కాంతిని చూడగానే చేతిలో ఉన్న పుస్తకం అక్కడ పడేసి ఎదురుగా వచ్చింది నిర్మల. ఎట్లా ఉన్నాడు గోవిందు? గండం గడిచింది. పోనీలే, త్వరగా తగ్గిపోతే అందరి మనసులు తేలిక పడతాయి. నిర్మల, నీ మనసులోనే ఉంచుకో. గోవిందు తల్లిదండ్రులు లేనివాడు కాడు. తల్లి కలకత్తా నుంచి వచ్చింది ఈ కబురు విని. ఆమె నర్సు. ఆహా అన్నది నిర్మల నోరు తెరిచి. మరి తండ్రి? తండ్రి ఇక్కడే ఉన్నాడు మన మధ్య. నిర్మల తేరుకోవటానికి కొంతసేపు పట్టింది. నిర్మల, నీకు ఉత్తరం రాసినందుకు మా వీరేంద్రను బాగా చివాట్లు పెట్టాను. తలెత్తలేదు. అయితేనేం బాగా పశ్చాత్తాపపడ్డాడు. అలా ముందు వెనక చూడకుండా చేసినందుకు. వంట మనిషిని చూడగానే భోజనాల వేళైందని, కాంతి ఇవాళ నాతో భోజనం చేద్దు గాని ఉండవు బతిమాలింది నిర్మల. వద్దు నిర్మల, నేను ఇంటికెళ్ళి నర్సింగ్ హోంలో ఉన్న వాళ్లకు భోజనాలు పంపాలి
అంతే కదా, ఫోన్ చేయి, మీ నౌకరు తీసుకొస్తాడు. కాదు నిర్మల, ఆయన ఇంట్లోనే ఉన్నారు. నేను లేకపోతే ఆ నౌకరు పెట్టిందే తినాలి. ముఖానికి చెయ్యి అడ్డం పెట్టుకుంది. అదా సంగతి. అయితే లే, మా తోటలో పండిన సపోటాలు అరటిపళ్ళు తీసుకువెళ్ళు. నిర్మల పళ్ళబుట్ట కారులో పెట్టి కాంతిని పంపించింది. వీరేంద్ర భోజనం తీసుకుని నర్సింగ్ హోమ్కి వచ్చాడు. అతడిని అక్కడ సాయంత్రం వరకు ఉండమని రమణ మోటార్ సైకిల్ మీద ఇంటికి వెళ్ళాడు. మాటి, నువ్వు ఇక్కడ నేను కలగనటం లేదు కదా? ఆశ్చర్యంతో కంగారు పడిపోతున్నాడు వీరేంద్ర. నవ్వి ఊరుకున్నది మెటిల్డా. ఈ ఊళ్ళోనే ఉంటే కనబడకూడదా? కనబడవచ్చు, కానీ ఏం పని? అంతేలే. మెటిల్డా కలకత్తా నుంచి వచ్చినట్టు చెప్పింది. గోవిందు సంగతి చెప్పటానికి గొంతు సవరించుకున్నది. కానీ ఏదో అడ్డుపడినట్టు అదిమి పట్టినట్టు అయింది. అయితే ఈ భోజనం నీకేనా? అవును. ఆమె భోజనం చేస్తున్నంతసేపు ఏదో మాట్లాడుతూనే ఉన్నాడు వీరేంద్ర. నువ్వు ఇక్కడికి వచ్చి ఉద్యోగం చేయకూడదు అన్నాడు. నాకిక్కడ ఉద్యోగం ఏమిటి? ఉన్నదాన్ని వదులుకొని. ఇద్దరి మధ్య మాటలు సాగలేదు. చెరొక పత్రిక పట్టుకొని కూర్చున్నారు. 2 రోజులు గడిచేసరికి గోవిందుకు చాలా తేలికనిపించింది. కానీ మరికొన్నాళ్ళు నర్సింగ్ హోంలోనే ఉంచమన్నాడు డాక్టరు. మెటిల్డా నర్సింగ్ హోంలోనే ఉంటోంది. రమణ, కాంతి వెళ్ళి చూసొస్తున్నారు. మరునాడు గోవిందు ఇంటికి వస్తాడనగా కాంతి మెటిల్డాను బలవంతంగా ఇంటికి తీసుకొచ్చి తలంటి నీళ్లు పోసి కొత్త చీరే కట్టబెట్టింది. ఆమెను వీరేంద్రకు ఎదురుగా నిలబెడుతూ, నేను మీకంటే చిన్నదాన్నే, కానీ అమ్మ ఛార్జీ తీసుకుంటున్నారు ఇవాళ. నాకు మీ సంగతంతా తెలిసింది. ఆ పసివాడిని తల్లి తండ్రి బ్రతికుండి కూడా వీధుల పాలు చేస్తారా? వాడి కోసమైనా మీరిద్దరూ వివాహం చేసుకోండి. నేనంతా ఏర్పాటు చేశాను. కారులో వెళ్ళిరండి అన్నది వీరేంద్ర చెయ్యి పట్టుకొని. కాంతి, ఏమిటిది? ఎక్కడికి వెళ్ళమంటావు? మెటిల్డాను చూస్తూ మెత్తబడ్డాడు వీరేంద్ర. మెటిల్డా తల వంచుకుంది. ఎక్కడికేమిటి? రిజిస్ట్రార్ ఆఫీస్కి పదండి, నేను వస్తున్నా. కాంతి వాళ్లతో బయలుదేరింది. మధ్య దారిలో కరుణాకరం ఎక్కాడు. 12 గంటలకల్లా అందరూ నర్సింగ్ హోం చేరుకున్నారు. పూలదండలు వేసుకున్న వీరేంద్రను మెటిల్డాను వెర్రిగా చూశాడు గోవిందు. గోవిందు, ఇదిగో నీ తల్లి తండ్రి దండం పెట్టు. సంతోషంగా కాంతి అతని భుజం మీద తట్టింది. సంతోషం కొద్దీ నోరు తెరిచి చేతులు జోడించాడు గోవిందు. అయితే నేను ఇప్పుడే ఆ బాలావిహార్కు వెళ్ళి వాళ్ళందరినీ పిలుచుకొస్తా. లేచి కూర్చున్నాడు. పడుకో పడుకో, నువ్వు అప్పుడే లేచి పరిగెత్తకూడదు. కాంతి బలవంతంగా పడుకోబెట్టింది. లేకపోతే ఏమిటి? నన్నందరూ అట్లా ఎందుకనాలి? ఆయా కూడా వీధుల్లో అడుక్కు తినే దొంగ విదవ్వు అన్నది. అందుకే కోపం వచ్చి వీపు మీద తన్ని పుస్తకాలన్నీ చింపేశాను. కళ్ళనీళ్లు తెచ్చుకున్నాడు. గోవిందు, నీవిప్పుడు అలా చేయకూడదు. వాళ్లకు నీ సంగతి తెలియక అలా అన్నారు. మీ నాన్న అమ్మ వచ్చారు చూడు అన్నది కాంతి. ఇక మనసు బిగబట్టుకోలేక గోవిందు అంటూ మెటిల్డా కౌగిలించుకుంది. వీరేంద్ర మనసు కరిగిపోయింది. గోవిందు దగ్గరికి మెల్లగా అడుగులు వేస్తూ వచ్చి తలనిమిరాడు. మెటిల్డా కళ్ళల్లోకి చూస్తూ ఆమె కళ్ళ నుంచి నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి. మధ్యాహ్నం భోజనాలు చేసిన తర్వాత ఏమీ తెలియనట్టు రఘు వచ్చాడు. అప్పుడే తెలుసుకున్నట్టుగా నటించి వాళ్ళిద్దరి వివాహానికి చాలా సంతోషించి అభినందించాడు. చౌకీదారు యాదగిరి కర్ర సహాయంతో లోపలికి వస్తూ, దొరా, ఇక్కడ గోవిందు అన్న పిల్లగాడు బిమారితో వచ్చిండట, ఎట్లున్నాడు అని అడిగాడు. అతడిని చూడగానే మెటిల్డా ఎదురుగా వెళ్ళి, యాదయ్య, ఇప్పుడు గోవిందు బాగానే ఉన్నాడు, చూస్తావా, లోపలికి రా అంటూ తీసుకువెళ్ళింది. యాదయ్య గోవిందు ఒళ్ళంతా నిమిరి, మంచిగా అయింది కదా, ఈ బీమారీ చెడ్డదని డాక్టర్ బాబు చెప్పిండు, కళ్ళు తుడుచుకుంటున్నాడు. అతడిని చూడగానే గోవిందుకు కళ్ళ నిండా నీళ్ళొచ్చాయి. తాత, నేను ఈ సిపాయి బాబుల దగ్గరే ఉంటా అన్నాడు. యాదయ్య, నేనెవరినో జ్ఞాపకం ఉన్నదా? మెటిల్డా ఎదురుగా వచ్చింది. అమ్మా దొరసాని, ఎప్పుడొచ్చినావు? సంభ్రమంగా తబ్బిబ్బైనాడు యాదయ్య. వారం రోజులైంది. చూడు యాదయ్య, ఈ బట్టలు, ఈ 100 రూపాయలు తీసుకో. ఇంతకాలం గోవిందును పెంచావు అంటూ అతడి చేతిలో పెట్టింది. యాదయ్య కళ్ళల్లో ఆనంద బాష్పాలు నిలిచాయి. గోవిందు చెయ్యి పట్టుకొని, ఈ మధ్య దుడుకు పిల్లగాడైండు దొరసాని, సిపాయి బాబులంట ఈరియంటని తిరుగుతున్నాడు. నాష్టా బువ్వ ఆరికాడనే, ఇంక నీతోనే ఉంచుకో తల్లి. నీ బాంచన్ కాల్మొక్త తలపాగా పెట్టి కళ్ళు తుడుచుకొని రాత్రిపూట కండ్లు కానరావు, పగటిపూట కొలువు. 4 రోజుల నాడు ఆ దొరసాని పత్త చూపిస్తే ఈడికొచ్చిపోయినా కానీ గోవిందును చూడలే. అమ్మా, నీ కొడుకు నువ్వు సుఖంగా ఉండుండ్రి. ఆమె కాళ్లకు మొక్కి వెళ్ళిపోయాడు. కట్ట కాగితాలు పట్టుకొని కాంతితో మాట్లాడటానికి వచ్చిన రతన్ బాబు యాదయ్యను చూసి అక్కడే నిలిచిపోయింది. కథ కొనసాగుతుంది.